మనం వింటూ వచ్చి ఉన్నాం. అలాగునే అవి ముగించబడ్డాయి కనుక బైబిల్ నందున్నటువంటి యేసు ప్రభువారు దినాల్లో ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడిన చిన్న వయసు నుంచి ఆయన ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడండి ప్రజలందరినీ. ఒకరోజు యేసుప్రభువారు తల్లిదండ్రులు కలిసి యెరూషలేము వెళ్ళినప్పుడు, ఆ యెరూషలేము వెళ్ళిన తర్వాత అండి మార్గం మధ్యలో ఆయన వారిని విడిచి పక్కకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడున్నాడయ్యా అంటే దేవుని మందిరంలో ఉన్నాడు. ఆమేన్. దేవుని మందిరంలో ఉండి వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. చిన్న వయసు నుంచే అనేక మందిని ప్రశ్నలు అడుగుచూ ఉండేవాడు. యేసు ప్రభువారు సేవా దినాల్లో కూడా అనేకమైన ప్రశ్నలు వేసి అనేకుల్ని అడిగాడు, అనేకులతో మాట్లాడాడు. యేసు ప్రభువారు భూమి మీద వచ్చిన దినాల్లో ఆ ప్రభువారు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నల ద్వారా అనేక మంది తమ జీవితాలు మార్చుకున్నారు. ఆయన అడిగిన ప్రశ్నల ద్వారా అనేక మంది జీవితాలు సరిచేయబడ్డాయి, అనేకులు దీవించబడ్డారు. హల్లెలూయా. ఈ రోజును కూడా ఆ ప్రశ్నలు మనల్ని కూడా అడుగుచూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు అడుగుచున్న ప్రతి ప్రశ్నకు ఆ ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన అడిగిన ప్రశ్న రీతిలో మనం ఎలా ఉంటున్నామో అన్నది మనం పరిశీలన చేసుకొని మన జీవితాలు చక్కబెట్టుకున్నప్పుడు అవి మనకెంతో ఆశీర్వాదము. హల్లెలూయా. ఓకే, ఈరోజు కొన్ని ప్రశ్నలు నేను మీ ఎదుట పెడతాను. పార్ట్ 1 మొదటి భాగంగా ఈ వారం మీతో మాట్లాడబోచున్నాను. యేసు ప్రభువారు అడిగిన ప్రశ్నలు అని రాసుకోండి. యేసు ప్రభువారు అడిగిన ప్రశ్నలు అని రాసుకోండి. లూకా సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం. లూకా సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి. మీ హృదయముల్లో మీరు ఏమి ఆలోచించుచున్నారు? ఏమి ఆలోచించుచున్నారు మీ హృదయాల్లో అని ప్రభు ప్రశ్న అడుగుచున్నాడు. యేసు వారి ఆలోచనలు ఎరిగి ఏమన్నాడండి? మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు అని ఆ దినమున ప్రభు వారిని అడిగాడు. ఇక్కడున్న మనతో కూడా ప్రభు ఆ మాటే అడుగుతున్నాడు. మీ హృదయాల్లో మీరు దేని గురించి ఆలోచించుచున్నారు? ఆమేన్. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, పక్షవాయువు కలిగిన ఒక రోగినండి దేవుని యొద్దకు తీసుకొచ్చారు. ప్రభు దగ్గర తీసుకొద్దామంటే ఒక ఇంట్లో కూడుకొని ఉన్నారు. ఆ ఇల్లంతా జనముతో నింపబడిపోయి ఉందన్నమాట. చోటు లేదు ఇంకా ఆ వ్యక్తిని తీసుకురావడానికి. అతన్ని మంచం మీద తీసుకొస్తున్నారట. దేని మీద? మంచం మీద. పై వచనాలు చదవండి. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండి ఉన్నందున జనులు గుంపు కూడి ఉండుట వలన వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. చూడండి, ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు వాకిల్లో నుంచి రావడానికి ఏమో దారి లేదు, ఫుల్గా నిండుగా జనాలు ఉన్నారట. అప్పుడు ఏం చేశారట? ఆ ఇల్లు ఏమిల్లు చెప్పండి? పెంకుటిల్లు కనుక పెంకులు ఇప్పారట. రేకులు ఇల్లు అయితే రేకులు ఇప్పాను అని రాయబడి ఉండేది అక్కడ. ఏమండి? ఏమిల్లు అది?
పెంకుటిల్లు, పెంకులు ఇప్పేసి పెంకులు తీసిన తర్వాత పైనుంచి ఇంటి పైనుంచి మంచానికి కిందకి దించారండి 4 మనుషులు. దాంట్లో ఎవరున్నారు? పక్షవాయువు కలిగిన రోగున్నాడు. పక్షవాయువా పక్షవాతమా ఏమండి? పక్షవాయువు అని మనం చూస్తున్నాం కదా. ఈ రోజుల్లో చాలామందికి బలహీనతలు వస్తున్నాయి, పక్షపాతాలు. పక్షపాతమే పక్షవాయువు వచ్చేలాగా కారణమవుతుంది ఈ రోజుల్లో. ఆమేన్ కదా. కొంతమంది మీద ఏముంటుంది? పక్షపాతం. ఒకరినొకలాగా చూస్తే పక్షపాత బుద్ధి పక్షవాయువు కారణమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆమేన్. ఈ పక్షవాయువు కలిగిన రోగిని కిందకు దించారట. దించినప్పుడు ఏం జరిగింది? ఆయన వారి విశ్వాసమును చూచి మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడండి? ఆ పక్షవాయువు కలిగిన రోగిని చూచి ఎవరి విశ్వాసం చూసి? వారి విశ్వాసం. ఎవరి విశ్వాసం అంటే ఆయన తీసుకొచ్చారే వారి విశ్వాసం చదువు బాగు చేశారట. హల్లెలూయా. వారి విశ్వాసం చూసి బాగు చేశారంట ఆ యొక్క వ్యక్తిని. అయితే బాగు చేయడానికి ముందుగా ఒక మాట యేసుప్రభువారు అన్నారు, నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. ఆ మంచం మీద పరునుకున్నటువంటి పక్షవాయు గల రోగితో ఏమన్నాడండి? నీ పాపములు క్షమించబడ్డాయి. అరే, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అనేవారు ఉన్నారండి. అక్కడ ఎవరున్నారు? పరిసయ్యులు శాస్త్రులు అనేవారు ఎప్పుడు ఏ తప్పు పట్టుకుందామా, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి, వాళ్ళ బతుకులు మార్చుకోరండి. వాళ్ళ జీవితాలు మార్చుకోరు, కానీ ఏం తప్పు పట్టుకుందామా, ఏది మాట్లాడతారా అని చెప్పేసి, ఏం చేస్తాడా చూద్దామని చెప్పేసి ఏమంటే పరీక్షించడానికి వచ్చేవారు. ఏమండి, గమనించారా? అక్కడ పరిసయ్యులు ఎవరున్నారంటే శాస్త్రులు ఉన్నారు. వారు ఏమన్నారంటే, పాపాలు క్షమించబడునుగాక, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరుపెత్తుకొని లేచి నడువు అంటున్నాడేంటి ఇతను? పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే కదా, ఈయన దేవుడా దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పేసి యేసు ప్రభువారి మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు కోపంతో మండిపడుతూ ఉన్నారట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, లేచి నీ పరుపెత్తుకున్నాడు, పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము కలదు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. పాపములు క్షమించుటకు నాకు అధికారము కలదు అని ప్రభు సెలవిచ్చారు. కొన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయండి. చెప్పండి, ఎందుకు వస్తాయి చెప్పండి? రోగాలు మూడు రకాలు. దేన్ని బట్టి వస్తాయి? కొన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయి, కొన్ని రోగాలు పరీక్షించడానికి వస్తాయి, కొన్ని రోగాలు సహజంగా వస్తాయి. ఆమె హల్లెలూయా. కొన్ని రోగాలు ఒకటి పాపాన్ని బట్టి వస్తాయి, కొన్ని రోగాలు పరీక్షించబట్టానికి. ఎవరికి వచ్చింది రోగం మీకు తెలుసుగా? ఆయన పేరు యోనానా, యోబురా? చెప్పరా? మరి తెలుసుగా మీకు. ఆ రోగం ఎందుకు వచ్చింది? పరీక్షించడానికి వచ్చింది. విశ్వాసంగా ఉంటాడా ఉండడా, ఉండిద్దా ఉండదా అని దేవుడు పరీక్షించడానికి కొన్ని రోగాలు అనుమతించబడతా ఉంటాయి. ఆమె గమనించండి ప్రియులారా, ఇతనికి ఆ రోగములు ఏమన్నాడండి? నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని లేచి నడువు. పాపరోగం. ఏ రోగం ఇది? పాపరోగం. మొత్తానికి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అప్పుడు వారు దేవదూషణ చేయుచున్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అని చెప్పేసి తాము ఆలోచించుకుంటుంటే, దేవుడు వాళ్ళ ఆలోచనలు ఎరిగి, వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగి ప్రభు వారితో ఏమంటున్నాడండి? మీ హృదయాల్లో మీరు ఏమి ఆలోచించుచున్నారు? ఏమన్నాడు? మీ హృదయముల్లో ఏమి ఆలోచించుచున్నారు? ఇక్కడున్నటువంటి దేవుడు నిన్ను ఈరోజు అడుగుతున్నాడు. ఆమేన్. ఇక్కడున్న నిన్ను అడుగుచున్నాడు. ఏమని? మీ హృదయాల్లో మీరేం ఆలోచిస్తున్నారు? దేవుని గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మమ్మల్ని ఏం చూడట్లేదు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, మా బాధలు ఎప్పుడు ఇంతేనా? కొంతమంది అండి దేవుణ్ణి, ఆ రోజు ఏబు భార్య కూడా ఏమంటుందండి?
ఏం చేశాడు దేవుడు? అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఏమంటే ఎక్కడ పుడతాయి చెప్పండి? చెప్పండి. హృదయంలో ఆ ఆలోచనలు పుడుతుంటాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుని కొరకైన ఆలోచనలు మనం ఆలోచించదుము గాక. ఈరోజు ప్రభు మనల్ని కూడా ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, మీరేం ఆలోచిస్తున్నారు? మీ హృదయముల్లో ఏమి ఆలోచిస్తున్నారు? నా బాధలు ఎప్పుడు పోవా, ఇంతేనా నా జీవితం, ఎప్పుడు ఇంతేనా, నా జీవితం నా బ్రతికి ఇంతేనా అనుకుంటున్నావా? నా ప్రభు నీకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఎల్లకాలం నీ బ్రతుకు, నీ జీవితం అంతే ఉండదు. నా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు హృదయంలో ఆలోచించుకుంటే ఆయన చెప్పేశాడు. ఆమేన్ చెప్పండి. వాళ్ళ హృదయంలో ఏం చేస్తున్నారు? ఆలోచన చేసుకుంటే వాళ్ళ ఆలోచనలు ఎరిగి అని రాయబడి ఉంది. ఇక్కడ కూర్చున్న నీ ఆలోచనలు దేవుడు తెలియదా? చెప్పరే అమ్మా. నీ ఆలోచనలు తెలుసు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావో, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచన చేస్తున్నావో తెలుసు. ఆమేన్. ఎక్కడ కూర్చొని ఇక్కడే ఉన్నావో లేదో, ఎక్కడ కూర్చొని ఎటన్నా పోయావో కూడా తెలుసు. ఆమేన్ చెప్పండి. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. ఎక్కడే కూర్చుంటారు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావో కూడా దేవుడికి చెప్పరే తెలుసు. ఆమె ఏం ఆలోచిస్తున్నారు మీరు? మీ హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారు అని వారిని అడిగిన దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. వారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా మనలో పనిచేస్తున్నాయా? సాతానుడు కలిగిస్తున్నాడా? దేవునికి దూరం అయ్యే ఆలోచనలు, ఇతరులకు ఎవరికైనా నష్టాన్ని, మోసాన్ని కలిగించే ఆలోచనలు. హామాన్లో ఒక ఆలోచన పుట్టిందండి, దేవుని బిడ్డలందరినీ పాడు చేయాలని. ఏమండి? కొంతమందికి ఆలోచన పుట్టింది పక్కన వాళ్ళు భూ ఆక్రమించుకోవాలని. పిచ్చి పిచ్చి ఆలోచనలు అండి హృదయాల్లో కలుగుతుంటాయి. మీరేమో ఆలోచిస్తున్నాం? మీ హృదయంలో తమ మంచముల మీద పరుండి యోచించువారు, దురాలోచనలు యోచించువారి యోచన, అలా చేయువారికి శ్రమ అని రాయబడి ఉంది. ఆమేన్. జాగ్రత్త పడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి విషయం మనం చూస్తున్నాము. యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి? యేసు వారిని ఆలోచనలు ఎరిగి ఏమన్నాడు? మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? క్వశ్చన్ మార్క్. ఏం ఆలోచిస్తున్నారు? ప్రశ్నిస్తున్నాడు. అలాగనే ఈ సమయంలో మనల్ని కూడా ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. ఆ రోజు ఆ మాట అడిగినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. తర్వాత కొంతమంది సరి చేసుకుని తమ జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు. అలా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నిస్తూ నిన్ను కూడా అడుగుతున్నాడు ఆయన, మీ హృదయాలు ఏం ఆలోచిస్తున్నారు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. ఆయన నీకు తోడు ఉంటాడు, నీకు సహాయం చేయవాడు నీ దేవుడు ఆయన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో విషయం నేను మీతో మాట్లాడబోతున్నా. లూకాసు సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. ఇక్కడ కూడా పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఉన్నారు. ఏమండి? సమాజ మందిరంలో వాళ్ళు కూడుకున్నారన్నమాట. యేసు ప్రభువారు బోధించుచున్నప్పుడు విశ్రాంతి దినమున, యేసు ప్రభువారు విశ్రాంతి దినము యూదులకు చెప్పండి ఏ రోజు? శనివారము. చెప్పండి. యూదులకు యెరూషలేములో నివసించే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారే, వాళ్ళకి ఏ రోజు సెలవు దినము, విశ్రాంతి దినము? చెప్పండి. శనివారం. ఆ రోజండి, శనివారం రోజు ఏ పని చేయరండి. ఆ రోజు ఆఖరికి గేదె పడ్డా, ఆ రోజు ఆఖరికి గాడిద పడ్డా గుంటలో అంతే చూస్తా ఊరుకోవాలన్నమాట వాళ్ళ దృష్టిలో.
ఇంట్లో స్విచ్లు అన్నీ కూడా ముందు రోజే ఆన్ చేసుకొని ఉంచుకుంటారట. ఆదివారం రోజు వాళ్ళకి శనివారం కదా, మన ఆదివారం, మనకి ఆదివారం. ఏది ముట్టుకోరు అనమాట, ఏది ముట్టుకోరు. ఏమండి, అయితే ఆ శనివారం రోజు యేసు ప్రభువారు బోధించుచుండగా అక్కడికి ఎవరు వచ్చారట? ఓస చెయ్యగలిగిన వాడు వచ్చాడట. ఏ చెయ్యి? ఓస చెయ్యి తెలుసా మీకు? ఓస చేయగలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆ చెయ్యి ఎలా ఉంటుంది అనా? ఆ చెయ్యి ఓస చెయ్యట. అదొక క్షయ రోగం కదండి. ఆ చెయ్యి అసలు ఇంకా పని చేయట్లే, దాంట్లో బలం లేదు, సత్తువు లేదు. ఆ కుడి చేతిలో ఆ ఓస చెయ్యి అయిపోయిందంట. ఏ చెయ్యి? ఓస చెయ్యి. పై వచనంలో మీరు చదువుతారా? మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచకుడి చేయగలవాడు ఒకడు ఉండెను. అదిగో ఉన్నాడట. ఒకవేళ ఇతన్ని ఈరోజు బాగు చేస్తాడేమో చూద్దామని చెప్పేసి నేరం మోపుదామని చెప్పి చూస్తున్నారట వాళ్ళు. చూడండి, అక్కడ వచ్చిన శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం ఏదైనా నేరం మోపాలని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని. ఈ రోజు ఏం పని చేయకూడదు కదా, విశ్రాంతి దినమున ఈ వ్యక్తిని ఏమైనా బాగు చేస్తాడేమో చూద్దాం అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఆయనను కనిపెట్టుచుండిరి. కనిపెడతా ఉన్నారు, ప్రభుని కనిపెడుతున్నారు. అయితే ప్రభు ఊరుకుంటాడా? ఆ విశ్రాంతి దినాన్ని అతనికి బాగు చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎందుకు బాగు చేశావయ్యా? విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను. చెప్పండి, విశ్రాంతి దినానికే నేను ప్రభువుని. హల్లెలూయా. యోనా గొప్పవాడా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యోహాను గొప్పవాడా? యోహాను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఏలియా గొప్పవాడా? ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవాలయం గొప్పదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, మా తాతలు ముత్తాతలుగా అబ్రహాము దేవుడు, అబ్రహాం కంటే గొప్పవాడువా? అబ్రహాం కంటే గొప్పవాడిని, యాకోబు కంటే గొప్పవాడిని, ఇస్సాకు కంటే గొప్పవాడిని నేను అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడువా? మహాజ్ఞాని సొలొమోను కంటే కూడా గొప్పవాడు నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, వాళ్ళండి విశ్రాంతినో ఏదో కూడుకోవాలని రావాలి కదా చర్చికి అని వచ్చేవాళ్ళు, కానీ బ్రతుకులు మాత్రం చెప్పరే వేషధారణ, అంత వేషధారణ. ఏదో వచ్చామా, పాట పాడామా, చప్పలు కొట్టామా, విన్నామా, పొయ్యామా, అంతేగాని వారి జీవితాన్ని మార్చుకునేవారు కాదు, వారి బ్రతుకులు మారేవి కాదు. అలాంటి వారు ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులే కానీ, శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ ఆమేన్, తమ జీవితాన్ని మార్చుకోలేరు. ఇంకా వారు యేసు దేవుడని ఇంకా గ్రహించలేని వారుగా ఉన్నారు. మనము అన్ని జనులమైన మనం ఆయన నమ్మి ఆయన వారుగా మనం మార్చబడ్డాం. మనం ధన్యులము. గట్టిగా చప్పలు కొడుతూ మరుస్తూ స్తుతించుదాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని తెలుసుకునే భాగ్యం మనకు దేవుడు మొదట మనకిచ్చాడు. దేవునికి స్తోత్ర. వాళ్ళు మొదటోళ్ళే కానీ ఏమయ్యారు చెప్పండి? కడపటోళ్ళు అయ్యారు. కడపటోళ్ళమైన మనం ఏమయ్యాము చెప్పండి? మొదటి వారం అయ్యామా? అబ్బా, ఎంత భాగ్యం. ఎవరికంటే గొప్ప వాళ్ళం మనం? ఇజ్రాయెల్ కంటే మనమే దేవుని దృష్టిలో గొప్పగా ఎంచుతున్నాడు. ఎందుకంటే నన్ను ముందుగా అంగీకరించారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రభు మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆచార సంబంధంగా రాదగిన విధంగా వస్తున్నారు, కానీ వారి జీవితాలు మార్చుకోవట్లేదు. ప్రభు నిన్ను కూడా అడుగుచున్నాడు ఈరోజు, నువ్వెలా ఉన్నావు? ఆచారంగా వస్తున్నావా అని ప్రభు నన్ను అడుగుతున్నాడు క్వశ్చన్ మార్కుతో. ఆమేన్. ఆ రోజుల్లో ప్రభు అని అడిగిన దేవుడు ఈరోజు నీతో ప్రభు అడుగుచున్నాడు. ఆచారంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? మన జీవితాలు మార్చబడును గాక, మనలో మార్పు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 3, మూడోది, లూకా సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 35 వచనాల వరకు చూస్తే, మిమ్మును ప్రేమించు వారినే
మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? అదిగో మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. పాపులను తమ్మును ప్రేమించు వారిని తమ్ముని ప్రేమింతురు. ఎవరైతే ప్రేమిస్తున్నారో అని ప్రేమిస్తున్నారు. మీకు మేలు చేయ వారికే మేలు చేసిన ఎడల మేలు చేసే వారికి మనం మేలు చేస్తే మీకేమి మెప్పు కలుగును? ఏం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. పాపులు కూడా లోకంలో ఉన్న వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఏం మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనగలుగును. ఎవరు మనకిస్తారో వాళ్ళకే మనం ఇస్తే లోకంలో ఉన్నటువంటి పాపులు కూడా అలా చేస్తున్నారు కదా. మీ శత్రువులు కూడా మీరు ప్రేమించండి. ఆమెనంట్ల మీరు ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఎవరినమ్మా? మిమ్మల్ని బాధించే వారిని కూడా మీరు ఏం చేయండి? ప్రేమించండి. వాళ్ళకేం చేయండి? మేలు చేయండి. వాళ్ళకేం చేయండి? వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి అడిగితే ఇవ్వండి. ఆమేన్. అప్పుడే మీరు నాకు కుమారులై ఉంటారు. చదువయ్యాబా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతామట. ఆమేన్. మనం ఏం చేస్తాం? సహజంగా పెళ్ళి పెట్టుకుంటే ఏం చేస్తామండి? పెళ్ళి పెట్టుకుంటే మరలా మనల్ని వాళ్ళు పిలుస్తారా బాబు, చదివింపులు వాళ్ళు మరలా మనకి చదివించి ఇవ్వగలరు అనుకున్న వాళ్ళని పిలుస్తారు. కొంతమంది ఉంటారు. మీరు అందరూ అలా అంటోళ్ళని నేను అనలే, కానీ కొంతమంది ఉంటారు మరలా మనల్ని పిలుస్తారు, వారు పిలవగలరు, మనకి భోజనం పెట్టగలరు అనుకున్న వాళ్ళని మనం పిలిచి ఆహ్వానిస్తూ ఉంటాం. అదా ప్రభు నేర్పిస్తుంది పాఠం? బీదలను నువ్వు ప్రేమించాలి. ఆమె ఎవరు ప్రేమించాలి? బీదలు కూడా ప్రేమించాలి. నీకు పెట్టేవారికే, నీకు ఇచ్చేవారినే నువ్వు ప్రేమిస్తావా? శత్రువులు ప్రేమించవా? నిన్ను బాధించేవారిని కూడా నువ్వు ప్రేమించాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళ బ్రతుకు మార్చబడాలని. ఆమేన్. ప్రభు అదే కదా మనకు నేర్పిస్తుంది పాఠం. హల్లెలూయా. ఏమన్నాడు? 27 వచనం చదవండి. 6:27. వినుచున్న మీతో నేను చెప్పుదనేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. అదిగో, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషిస్తున్న వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. నేను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. చూసారా ఎంత చక్కటి విషయాలండి. హల్లెలూయా. ఎంత చక్కటి విషయాలు. అలా ఉంటున్నారా? ఒక మాట అంటే పడలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఎంత నువ్వు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, అంగీకరిస్తున్నావు? ఆమేన్. నీకు నచ్చని విషయాలు వచ్చినప్పుడు, నీకు నచ్చిన విషయాలు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? అప్పుడు ఎలా అంగీకరిస్తున్నావు? జాగ్రత్త వహించాలి మనం. ఆమేన్. ప్రియులారా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడంటే దాని అర్థం ఏంది? ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలు మాట్లాడే విషయాల్లో మాట్లాడాలి. చెప్పండి, ఏ విషయాల్లో మౌనంగా ఉండాలో ఆ విషయాల్లో మౌనంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. సంఘంలో దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడొచ్చా? జ్ఞానం లేని వాళ్ళు అలా మాట్లాడతారు మధ్యలో. ఒక ఆమె అలానే గోదావరికని సంఘంలో మెంటల్ ఆమె మధ్యలో నిలబడి మాట్లాడింది. గబాన్ లేచి,
నా గురించి వాక్యం చెప్తున్నాడు అని. సైతాన్ దైవజనుడి మీద లేచి నాతోనే మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి సురేష్ అయ్య గారితో అనిందంట ఒకరోజు. మధ్య మధ్యలో అంటదండి. నేను ఒకసారి అక్కడే ఉంటాం కదా, అక్కడ ఉన్నప్పుడు చూసేవాడిని. ఆమె స్క్రూ లూజ్ అనమాట, స్క్రూ లూజ్. కొంచెం ఆమెకి కొంచెం మెంటల్ టైప్లో ఉంటుంది, కొంచెం దురాత్మ కూడా ఆమెలో ఉంది. ఆమె సైతానిక క్రియ కదా. కొంచెం దైవజనుడి మీద తిరుగుబాటు చేసేది సైతాన్ ఆత్మ వాళ్ళలో ఉండి అలా చేసేది అనమాట. దైవజనుడు మాట్లాడుతుంటే ఎదురు తిరిగి మాట్లాడటం, మౌనంగా దేవుని సన్నిధిలో ప్రభువు సన్నిధిలో దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు విని ఆ ప్రకారం లోబడి అప్పగించుకొని జీవించాలి. ఆమేన్. అలా లేదట. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏందండి, నీ శత్రువులు కూడా ప్రేమించండి, ద్వేషించు వారి కొరకు ఏమండి ఏం చేయాలట, మిమ్మల్ని ద్వేషించు మేలు చేయండి, శపించు వారిని దీవించండి. ఎవరైనా శపిస్తే వారిని ఏం చేయాలట, దీవించండి. వారే నష్టపోతారు శపిస్తే. ఆమె శపిస్తే వాళ్ళే ఎవరండి నష్టపోతారు వారు. అసలు దేవుని బిడ్డల నోట శాపవచనాలు రావచ్చా? దేవుని బిడ్డల నోట శాపవచనాలు రావచ్చండి? రాకూడదు. ఆశీర్వాద వచనాలు రావాలి. దీవెన వచనాలు మన నోటమ్మటి రావాలి. ఒక గోతులో నుండే తీపి నీళ్ళు చేదు నీళ్ళు వస్తాయా? మార్పు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ముందుకు సాగిపోదాం. నెంబర్ 4, 6:39 లూకాసు వార్త 6:39. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, గ్రుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడు. అదండి, ఇటు చూడండి. యేసు ప్రభువు అడిగిన ఎన్నో ప్రశ్న ఇది. మీతో మాట్లాడుతున్నాను. చెప్పండి. 4వ ప్రశ్న, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపగలడా అని ప్రశ్న వేశారు వారిని. ఏమండి, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపితే ఏమైంది? అక్కడ గుంట ఉంది. అక్కడ ఏముంది? గుంట ఉంది. ఇద్దరు ఏమవుతారు? ఒకడు గుడ్డోడు ఉంటే ఒకడు చెవిటోడు అన్న ఉండాలి అని. ఒకడు గుడ్డోడు ఉంటే ఒకడు చెవిటోడు అని ఉండాలి. చూపుండి ఒకడికి చెవిటోడైన పర్లా, కొంచెం దారి చూపించడానికండి. ఇద్దరు గుడ్డోళ్ళు అయితే ఏమైంది? విడిపోదు. ఏం తెలుసు? ఇద్దరు వెళ్ళి ఏమ్మా గుంటలో పడ్డారట. యేసుప్రభువు అడిగిన ప్రశ్న, గుడ్డోడు గుడ్డోడికి దారి చూపగలరా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సరిలేనోడు పక్కన వ్యక్తితో నువ్వు ఇలా ఉండు అలా ఉండని సరి చేయగలడా? చెప్పరే. నా వైపు మళ్ళీ ఒకసారి చూడండి. ఒక తాగుబోతును మార్చగలడా? తాగుడు మానేరా అనగలడా? ఒక దొంగని మారురా అని అనగలడా? ఒక హంతకుడు మరొక వ్యక్తిని నువ్వు అట్టి జీవితం మానేరా అని చెప్పగలడా? కాబట్టి ముందు నీవు సరయ్యి పక్కన వాడిని సరిచెయ్యి అని దాని అర్థం. ఆమె చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? యేసుప్రభువు కిందకోసరికి ఏం చెప్పారు? ముందు నీ కంట్లో దూలాన్ని తీసుకొని ఆయన ఇతర కంట్లో తర్వాత నలుసును తీద్దు కానీ అని అన్నాడు. ఏంటంటే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, ఇతరుల కంట్లో నలుసును అప్పుడు తీద్దు కానీ. వేషధారి
ఏ దారి? వేషధారి. వేషం వేసే దారిలో నడుతున్నావా వేషధారి అంటూ ఉన్నాడండి. ఆమేన్. చూసారు? కాబట్టి మనం సరిచేయబడుతూ అనేకులు సరిచేసేవారుగా ఉండాలని ప్రభు ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. ఆమేన్. గుడ్డివానికి దారి చూపగలడా? ఏమండి, అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అసలు పూర్తిగా నడవలేడండి. ఒక బ్రదర్ ఉన్నాడు, అసలు పూర్తిగా నడవలేడు. బండి మీద ఆ బండి మీద నెట్టుకుంటూ దాన్ని స్టార్ట్ చేసి వెళ్ళేటువంటి వ్యక్తి, లేదా ఇప్పుడు స్కూటర్స్ కొన్ని వచ్చాయి కదండి, మంచిగా దాని మీద వెళ్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పెళ్లి సంబంధం మరి చూడమంటావా బ్రదర్, మరి ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి నేను చెప్తే అతను అంటున్నాడు, నేను ఇలాంటి వాడినైతే మరి ఇలాంటి అమ్మాయినే చేసుకుంటే కష్టం కదండి. మీకు అర్థం అవ్వాలి ఇప్పటికే. గుడ్డోడికి దారి చూపగలడా అని వాక్యానుసారంగా. ఇప్పుడు నేను అంగవైకల్యం కలిగిన వాడిని మళ్ళీ అలాంటి ఆమెనే చేసుకుంటే ఏమైంది? కష్టం కదండి అని అంటున్నాడు నాతో అండి. అలాగనే ఒకళ్ళు గుడ్డోళ్ళు అయితే ఇంకొకళ్ళు షౌటోడన్నా ఉండాలి, షౌతున మంచిగా కనబడేవాడన్నా ఉండాలి. అవునా కదండి? ఇద్దరు అంగవైకల్యం కలిగిన వాళ్ళు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ముందుకు సాగలరా? ఏదన్నా పని పడితే ఏదైనా తెచ్చుకోవటానికైనా ఏదైనా అందరికీ ఇబ్బందే కదా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు దారి చూపగలడా? కాబట్టి ప్రియులారా, ప్రభు ఆ ప్రశ్న మనల్ని అడుగుచున్నాడు. నువ్వెలా ఉంటున్నావు? నువ్వే గుడ్డితనంతో ఉంటున్నావు? చాలామంది దేవుని ఎరగని గుడ్డితనంతో ఉంటున్నారు. చాలామంది దేవుని కార్యాలను గుర్తించిన గుడ్డితనంతో ఉంటున్నారు. దేవుని వాగ్దానాలను తెలియని గ్రహించలేని గుడ్డితనంతో ఉంటున్నారు. ఆమేన్. పాపం అనే గుడ్డితనంలో ఉంటున్నారు చాలామంది. చీకటిలో జీవిస్తూ గుడ్డితనం. కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు. కాబట్టి కళ్ళు మూసుకుపోయిన అనుభవాలు, పాపంలో పడిపోయి చిక్కుకున్నటువంటి అనుభవాలు గుడ్డితనాన్ని కూడా సూచిస్తున్నాయి. మరొక సందర్భంలో ఆమేన్. తెరవబడునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. 5వ విషయం మీతో మాట్లాడుతున్నాను, గట్టిగా చదవండి. నీవు చెప్పు మాటల ప్రకారము మీరు చేయక సౌండ్ పెంచినది కొంచెం పెట్టు, ఒక పాయింట్. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమని ప్రశ్నిస్తున్నాడు యేసయ్య? నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా మీరేం చేస్తున్నారు? ప్రభువా అంటున్నారు అని పిలుస్తున్నారు నన్ను. అలా పిలవటం ఎందుకు అంటున్నాడు. అంటే నేను చెప్పింది చేయకుండా ప్రభువా అని పిలవటం ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమంటే ఎంత నాకు చూడండి, ఆయన చెప్పింది చేయకుండా ప్రభువా అని మనం కూడా పిలిచినా ప్రార్థన చేసినా ఆయన వింటాడా? చెప్పండి అమ్మా. అందుకనే ఇదే సేమ్ మరొక వాక్యంలో మత్తయి సువార్తలో 7:21 అంటాడు, ప్రభువా అనే పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును అని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా అని పిలవటం కాదు, ముందు ఏం చేయాలి చెప్పండి? ఆయన చెప్పినది చెప్పాలి చేయాలి. అమ్మా చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. ఆయన చెప్పినది, బ్రదర్స్ అందరు చెప్పండి, ఆయన చెప్పనది చేయాలి. అంతేనా? మీరు చెప్పండి. ఆయన చెప్పనది చేయాలా?
చెప్పినది చేయాలా? ఏది పడితే అది చేయాలి. ఈ రోజుల్లో చాలామంది చేస్తుంది అదే. చెప్పింది మాత్రం చేయట్లా, చెప్పంది మాత్రం చేస్తున్నారు. ఏది పడితే అదే చేస్తున్నారు. ఏమండి ఎలా నడుస్తున్నారో చూడండి. అందుకని ప్రభు అంటాడు, మీరేమో అలా చేస్తూ నేను చెప్పింది చేయకుండా, నేను చెప్పిన మాటకు లోబడకుండా, ప్రకారం జీవించకుండా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. అందుకే నేను ముఖం పక్క తిప్పుకుంటున్నాను అంటాడు ఆయన. ఆయన ముఖాన్ని పక్క తిప్పుకుంటాడట. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఆయన చెప్పినది మనం చేయుచు ఆయనకి ప్రార్థించినప్పుడు, ఆయన ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన పలుకుతాడు. ఆమేన్. ఆయన పిలిచే ప్రతి వారికి ఆయన పలికే దేవుడు. ఆమేన్. ప్రార్థన అంటే ఏంటి? ప్రభువుని పిలుచుట. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? ప్రభువుని పిలుచుట. ప్రభువా, అదే ప్రార్థన. యేసయ్యా, పిలుచుట. ప్రార్థన అంటే పిలుచుట, ఆయనతో మాట్లాడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుతున్నారా? ఆయన పిలుస్తున్నారా? ఆయన పిలుస్తుంటే నీ ప్రార్థన ఆయన వింటున్నాడా? ఆయన ఆగుతున్నాడా? ఆయన జవాబిస్తున్నాడా? ఇవ్వట్లేదా? అయితే నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావు, ఏదో నీలో లోపం ఉంది, ఏదో నీలో పాపం ఉంది. అందుకని దేవుడు నీ ప్రార్థన వింటలేదు. నీ ప్రార్థన దేవుడు విని దానికి జవాబు ఇస్తున్నాడా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి చెప్పండి? 5వ ప్రశ్న చెప్పండి. నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? అమ్మా, ఆయన చెప్పింది మనం చేస్తూ ప్రభువా ప్రభువా అని మనం అప్పుడు పిలుద్దాం. అప్పుడు ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. హల్లెలూయా. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు? సేవకుని ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు చేయాలి. ఆమేన్. అది ప్రభు సేవకుని ద్వారా ఏది మాట్లాడుతున్నాడో అది చెయ్యాలి. ఇది నేర్చుకునే స్థలం. దైవజనుడు నీతో ఏం మాట్లాడుతాడో అది నువ్వు చేసే స్థలం ఇది. ఆ ప్రకారంగా నువ్వు నడిచి ప్రభువా ప్రభువా అని అప్పుడు పిలిస్తే ప్రభు ఆ ప్రార్థనలు ఆలకించి నిపక్షంగా ఉంటాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది కొంతమంది అలా చేయట్లేదు. అలా చేయనందువల్లే దేవుడు వారి జీవితంలో ఏ కార్యాలు జరిగించట్లేదు. 6th పాయింట్, 6 విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు చెప్తున్న మాట, నేను మిమ్మును ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. అమ్మా, ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? ఏర్పరచుకున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా అని క్వశ్చన్ మార్కుతో ప్రభు అంటున్నాడు. మనందరూ ఏర్పరచబడిన వారమేనా? ఏమండి, ఎంతమంది నమ్ముతున్నారు ఏర్పరచబడిన వారమని? దేవుని ఏర్పాట్లో మనందరూ ఉన్నామా? ఈ లోకంలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేసి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా లేదా? పేతురు పత్రికలో ఏం రాయబడి ఉంది? పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో
అయితే మీరు ఉమ్. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అదిగో పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఎవరమ్మా మనం? ఏర్పరచబడిన వారు. అందరూ చెప్పండి, చెప్పాలి. ఏర్పరచబడిన వారు. దేవుడు మన లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడా? లోకంలో చాలామంది నశించబోతుంటే దేవుడు వాళ్ళలోంచి మనల్ని పిలిచి మనల్ని దేవుని ఏర్పాటులో ఉంచాడు. దేవుని ఏర్పాటులో నేను మనందరం ఉన్నాం. అయితే ఏర్పరచబడిన వారిని కూడా సైతాను పాడు చేయాలని చూస్తాడు. మార్కు సువార్త 13:22 చూడండి. ఏర్పరచబడిన వారైతే మనందరూ ఏర్పరచబడిన వారు మన వాక్యం సెలవిస్తుంది. ఏర్పరచబడిన వారు కూడా సాతానుడు పాడు చేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 13:22. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై అదిగో ఏర్పరచబడిన వారిని ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యాలు అగపరుస్తారట. సాతానుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయాలని వాడి పని ఎప్పుడు అదేనండి. దేవుని బిడ్డలుగా ఎవరు ఉండకూడదు, వారందరూ నా వారుగా ఉండాలి, నేను వెళ్ళే స్థలానికే అందరు రావాలి. వాడు ఎక్కడ పోతాడు? వాడు పోయే స్థలం ఏది? నరకం. అందరినీ ఆ నరకానికే తీసుకుపోవాలి. నేను మండే అగ్నిగుండంలో అందరినీ పడేయాలి. ఇదే వాడి గోల్, వాడి దర్శనం, వారి గురి అదే. అందుకని అలానే చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి మనం ఆయన ఏర్పాట్లో ఉన్న మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. నేను ఆఖరిగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, ఈ సందేశం ఇది మొదటి భాగంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముందు రోజుల్లో నేను మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 26:40. మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. చాలండి, ఏమన్నారు చెప్పండి? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా అంటున్నాడు. ప్రశ్న, ప్రభు అడుగుతున్న ప్రశ్న శిష్యులతో. ఏమంటున్నాడు? చెప్పాలి. ఎంతమంది చేస్తున్నారు? ఒక్క గంట అయినా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్క గంట అయినా ప్రార్థన చేసేవారు మీలో ఉన్నారా? చేతులు ఎత్తండి. ఒక గంట, రోజుకి ఒక గంట అయినా ప్రార్థన చేసేవాళ్ళు మీలో ఉంటే చేతులు పైకెత్తండి. చేస్తున్నారండి? ఒక గంట. ఇంకా అంతేనా? తక్కువగా ఉన్నాయి చేతులు. మీరు కనుక ఇలానే ఉంటే మీరు విడవబట్టం ఖాయం. ఒక్క గంట కూడా ప్రార్థన చేయని వాళ్ళు ప్రభుతో ఎత్తబడలేరు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేరు. సైతాను ముందు నిలవలేరు, యేసయ్య ముందు అసలే నిలవలేరు. ఆమె చెప్పండి, అర్థమైంది నా మాట? ఎక్కడ నిలవలేరు? సైతాను ముందు అసలు నిలవలేరు, యేసయ్య ముందు అసలు నిలవలేరు. ఆమెన్. వాక్యం ఎలా సెలవిస్తుంది చూడండి. ఎఫెసీ పత్రిక 6:10 ఎఫెసీ పత్రిక 6:10 నుంచి మనం 13 వచనాలు చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును. అదిగో, సమస్తం నెరవేర్చిన వారే నిలబట్టు. ఎవరు ముందు నిలబడటానికి? సైతాను ముందు నిలబడటానికి.
శక్తిమంతులగునట్లు శక్తి మనకు కావాలి. సైతాను ముందు నిలబడే శక్తి మనకు కావాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనడి. అది అలాగనే లూకా సువార్త 21వ అధ్యాయం చూడండి. అదే అనమాట, శక్తి లేకపోతే నువ్వు సైతాను ముందు నిలవలేవు. ఒకటి, ప్రార్థనా శక్తి మనలో ఉండాలి, ప్రభు శక్తి మనలో ఉండాలి. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా 36వ వచనం, కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారే దేవుని ఎదుట కూడా నిలబడతారు. ఆమేన్. దేవుని ఎదుట నిలబడే శక్తి కావాలి. ఈ లోకంలో సైతాన్ ఎదుట నిలబడే శక్తి కూడా మనకి కావాలి. శక్తి కావాలి, ప్రార్థనా శక్తి కావాలి. బైబిల్లో శక్తి అనే టైటిల్ పెట్టుకుంటే కొన్ని రకాలైన శక్తులు బైబిల్లో ఉన్నాయి. ప్రార్థనా శక్తి, వాక్యం యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, సిలువ శక్తి, పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ప్రార్థనా శక్తి. ప్రార్థించలేరా? మీరు శోధనలో పడిపోకుండా ప్రార్థించలేరా? మీ కొరకు మీరు ప్రార్థించుకోలేరా? నా కోసం ప్రార్థన చేయకపోయినా అంటున్నారు యేసయ్య. ఆమేన్. మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థించలేరా? దయచేసి మీరందరూ కూడా రోజుకి 1 గంట అయినా, ఉదయకాలం 1 అరగంట అయినా, సాయంత్రం 1 అరగంట అయినా ఒక వాక్యం తీసి చదువుకొని, ఉదయకాలం సాయంత్రం వాక్యం తీసి చదువుకొని ప్రార్థన చేసుకొని, ఉదయం సాయంత్రం 1 గంట అయినా ప్రభుతో గడపలేరా? 1 గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా అని అడిగినట్టుగా 1 గంట అయినా మీరు మెలుకోగలిగి 1 గంట అయినా మీరు ప్రార్థించలేరా? ఆమేన్. ప్రార్థించకనే దయ్యాలు పడుతున్నాయి కొంతమందికి. ప్రార్థన లేని వాళ్ళకి దయ్యాలు ఎంటబడతాయి, దయ్యాలు పడుతుంటాయి. నిద్ర పట్టదు, ప్రార్థన చేయని వాళ్ళకి నిద్ర పట్టదు, దయ్యాలు అంటాడుతాయి. జాగ్రత్త మరి. ప్రార్థనాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. సంఘ బిడ్డలైన మీ అందరిపై, సంఘమంతటిపై దేవుడు ప్రార్థనాత్మ కుమ్మరించునుగాక. నువ్వు చేయకపోతే నీ పిల్లలే చేయరు ప్రార్థన. నువ్వు చేయకపోతే నీ పిల్లలు కూడా ప్రార్థన చేయరు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా చేస్తారు. నువ్వు చర్చికి క్రమంగా వస్తే నీ పిల్లలు కూడా క్రమంగా వస్తారు. నువ్వే కదా మాదిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మీకు చెప్పిన విషయాలు ఒకసారి రిపీట్ చేసుకుందాం. మాట్లాడిన విషయాలు 7 విషయాలు మీతో ప్రభు అడిగినటువంటి 7 ప్రశ్నలు మీతో మాట్లాడాను. 1, చెప్పండి, మీ హృదయముల్లో ఏమి ఆలోచన చేయుచున్నారు? 2, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? 3, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తున్నారా? 3వ ప్రశ్న. 4, గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా? 5 చెప్పండి, త్వరగా చెప్పాలి మీరు. దేవుని మాట ప్రకారం చేయకుండా ప్రభువా అని నన్ను ఎందుకు మీరు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు నన్ను? ఏమన్నా, నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నా మాట ప్రకారం చేయకుండా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు అని మనల్ని కూడా ఇప్పుడు యేసయ్య అడుగుచున్నాడు. ఆమేన్. తర్వాత 8వది, 6వది ఏంటి? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, నా కోసం మిమ్మల్ని అందరిని ఏర్పరచుకున్నాను, పరలోక రాజ్యం కోసం మిమ్మల్ని అందరిని ఏర్పరచుకొని ఉన్నాను. ఆమేన్. అయితే సైతానోడు ఒకడు ఉన్నాడు, ఏర్పాట్లోంచి తొలగించాలని చూస్తుంటాడు. జాగ్రత్త, వాడికి చోటు మాత్రం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అని ప్రభు అంటాడు. 7, 7వది, 1 గడి అయినా మేలుకొని ఉండలేరా? హల్లెలూయా. శోధనలో పడిపోకుండా 1 గంట అయినా, నాకు 1 గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా అని ప్రభు అడుగుతున్నాడు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా, మీరు మాట్లాడిన వాక్కులు బట్టి వందనాలయ్యా. అయ్యా, మీరు భూమి మీద ఉన్న దినాల్లో మీరు అడిగినటువంటి